ఇదే నియోజకవర్గంలో నేను, శ్రీధర్ బాబు గారు, దామోదర్ రాజనరసింహ స్థానిక మంత్రులం. ఇదే నియోజకవర్గంలో కేసీఆర్ గౌరవ ముఖ్యమంత్రి, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కూడా ఉన్నారు. ఇన్నరా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారట. అంటే సీఎం రేవంత్ రెడ్డి కాదా ఏంది? 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన పెద్ద మనిషి కేసీఆర్ ఆయే. ఆ 10 ఏళ్ళు ప్రతిపక్షం నుండి ఊకే సీఎం కేసీఆర్ కేసీఆర్ అని ఇప్పుడు కూడా అట్లనే అన్నాడు కావచ్చు అనుకుందాం. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా ముఖ్యమంత్రి పేరు తెలవకుంటే ఎట్లా కావాలి? మంత్రి పొన్నం ప్రభాకర్ ఎప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి పక్కకే ఉండేటోడాయే. కాయింత తెలివొద్దా? అధికారులు మర్చిపోయి, సొంత పార్టీ లీడర్లు మర్చిపోయి, ఆఖరికి పక్కకే ఉండే క్యాబినెట్ మినిస్టర్స్ కూడా సీఎం పేరు మర్చిపోతే ఎట్లా? తెలంగాణకు సీఎం రేవంత్ రెడ్డా కాదా? అబ్బబ్బా, ఒక్కలా ఇద్దరా? సభలకు స్వాగతాలు వాళ్ళకి ఆఫీసర్లు జగ్గారెడ్డి, జూపల్లి కృష్ణారావు, సినిమా హీరో అల్లు అర్జును, వీళ్ళు కాకుండా ఇప్పుడు పొన్నం ప్రభాకర్ కూడా మర్చిపోయిండు సీఎం పేరును. ఎమ్మెల్సీ ఎన్నికల్లా తమ పార్టీ ఎట్లా ఓడిపోయిందో చెప్పుకుంటా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నాడు. ఇక్కడ ఇట్లుంటే ఇగో ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చూడుండ్రి సీఎం ఎవలని చెప్తున్నాడు. శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర ఈనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీనివాస్ రెడ్డి, మన తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గర, సారీ రేవంత్ రెడ్డి గారి దగ్గర, వీరందరూ ఈ ఎమ్మెల్యే ఒక్క అడుగు ముందుకేసి ముఖ్యమంత్రి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు అని తర్వాత రేవంత్ రెడ్డి అంటున్నాడు. వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయకు. ఎందుకు ఇట్లా అవుతున్నదో కాంగ్రెస్ పార్టీలకు కానీ అందరినీ బడి పిల్లల తీరుగా కూసుండబెట్టి పలకలల్లా వలుక్కుంటా దిద్దాలే. అప్పుడు తప్ప యాదికుండే తట్టు లేదు రేవంత్ రెడ్డి పేరు. మరి లేకపోతేంది? తెలంగాణ పబ్లిక్ రేవంత్ రెడ్డేనా సీఎం అనే అనుమానాలు సీఎం సారుకు అవమానాలు అవుతున్నాయి.